ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తమ్ముడు, ఏమైంది తమ్ముడు? అక్క, అందరూ ఇలా ఉన్నారేంటి? అమ్మయ్యా, థ్యాంక్ యూ దేవుడా. అబ్బబ్బా, నేనేంటి తమ్ముడు ఇలా ఉన్నాను? ఏమైంది నాకు? చెప్పు తమ్ముడు. ఏంటి తమ్ముడు, మనం అంతా హోలీ ఆడుకుంటూ ఉన్నాం కదా, ఇలా ఇంట్లో ఉండడం ఏంటి? అక్క, ఏం లేదక్క, హోలీ ఆడుతుంటే నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు. అందుకే మనం ఇంటికి వచ్చేసాం. బ్లడ్ వస్తుందేంటి? ఏం జరిగింది? వాట్ బాయ్, వాట్ బాయ్? ఏమైంది డాక్టర్? ఎవరో ఈ పేషెంట్ మీద దాడి చేశారు. అయ్యో, సారీ అండి. దీపక్, దీపక్ జైలు నుంచి వచ్చేసాడా తమ్ముడు? మమ్మీ వచ్చేసారు మమ్మీ. మావయ్య నన్ను విడిపించారు మమ్మీ. థ్యాంక్స్ తమ్ముడు. అయినా నాకేమైంది తమ్ముడు? డాక్టర్ గారు వచ్చారేంటి? ఏమండి, మీరు కాసేపు రెస్ట్ తీసుకోవాలి. చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు. మా అక్క ఇప్పట్లో మామూలు మనిషి అవుతుంది అనుకోలేదు. మీ దయ వల్ల మా అక్క మామూలు మనిషి అయింది. అది నా వృత్తి సార్. ఇక నేను బయలుదేరుతాను సార్. మంచిది డాక్టర్. ఓకే సార్. దీపక్, అక్కని జాగ్రత్తగా చూసుకో. అలాగే మావయ్య. ఏమైంది దీపక్? అసలు నువ్వు పోలీస్ స్టేషన్లో ఉండకుండా ఇక్కడున్నావేంటి? అదంతా పెద్ద కథ మమ్మీ. హోలీలో అందరినీ లేపేద్దాం అనుకున్నాం కదా మమ్మీ. ఆ, మన ప్లాన్లో భాగంగా మందారాన్ని పిచ్చిదాన్ని చేయాలని ఒక ఇంజెక్షన్ మందారానికి వేయాలని ప్రయత్నించాను. ఆ, కానీ ఆ రాజు రూపలు నా ప్లాన్ని పసిగట్టి మందారాన్ని పక్కకి నెట్టి నిన్ను నా వైపు నెట్టారు. మందారానికి గుచ్చుకోవాల్సిన ఇంజెక్షన్ నీకు గుచ్చుకుంది. మందారానికి రావాల్సిన పిచ్చి నీకొచ్చింది. ఆ, అంటే నేను పిచ్చిదాన్ని అయిపోయానా? అయ్యావు మమ్మీ. పిచ్చిదాని వయ్యి నన్ను చిత్త కొట్టావత్తయ్యా. అయ్యో, అంత పని చేశానా? ఆ, సరే వదిలే మమ్మీ, నువ్వు ఇప్పుడు మామూలు మనిషి అయ్యావు, అది చాలు. మరి ఆ మందారం సంగతి ఏం చేద్దాంరా? మందారానికి రాజు రూపలు ట్రీట్మెంట్ ఇప్పించి గతం గుర్తొచ్చేలా చేశారు మమ్మీ. కానీ కంగారు పడాల్సిందేమీ లేదు మమ్మీ. మందారాన్ని పైకి పంపించే ప్రయత్నం చేసే వచ్చాను. నేను కొట్టిన దెబ్బకి మందారం పక్కాగా పైకి పోతుంది మమ్మీ. బై మిస్టేక్ బతికి బయటపడ్డా గతం పోయే బయటపడుతుంది. నిజమా దీపక్? నిజం మమ్మీ. సరే, నువ్వేం ఆలోచించుకో. ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం. నువ్వు డాక్టర్ చెప్పినట్టు రెస్ట్ తీసుకో. మరి రూప సంగతి? రూపంటూ ఇంటికి రావడం జరిగితే మందారం మరణ వార్తని మోసుకొస్తుంది. నువ్వు ఫ్రెష్ అవ్వు మమ్మీ. మౌనిక, పద. నానా, నానా, నానా,
నానా రూపా నానా పెద్దయ్యా నానా మమ్మీ హాస్పిటల్ నుంచి రాజు రూపంలో మాత్రమే వచ్చారంటే ఖచ్చితంగా మందారం మరణ వార్తే మోసుకొని వచ్చుంటారు. అంతేనంటావా దీపక్? మరంతే మమ్మీ. నానా పెద్దయ్యా ఆగో! రూపా, నీకెన్నిసార్లు చెప్పాలి మన ఇంటి పరువు తీసిన వెండి కలవద్దు, మాట్లాడొద్దని. కలవడం మాట్లాడడం సంగతి పక్కన పెట్టు తమ్ముడు. ఇప్పుడు ఏకంగా ఇంటికి తీసుకొచ్చింది, దాని గురించి మాట్లాడు తమ్ముడు. అసలు వీడెందుకు తీసుకొచ్చావు? నీతో పాటు మందారాన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళావు కదా, మరి వీడెందుకు వచ్చాడు? మందారం ఎక్కడుంది? మందారాన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉండదు మావయ్య. ఈ రాజుగాడిని కలవడానికే మందారాన్ని అడ్డు పెట్టుకొని ఉంటుంది. ఎవరేమనుకున్నా రాజు నా భర్త. రాజు నేను కలవడానికి ఎవరిని అడ్డం పెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు. నానా, రాజుని నేనే రమ్మన్నాను. ఎందుకు రమ్మన్నా? మందారంకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంటే ఎవరో మందారాన్ని అడ్డు తొలగించుకోవాలని చూశారు నాన్న. మందారం తల మీద రాడ్డుతో బలంగా కొట్టారు. ఇప్పుడు మందారానికి ఎలా ఉందమ్మా? మందారం ప్రాణానికి ప్రమాదమేం లేదు పిన్ని. తను బతికే ఉంది డాక్టర్. సార్ ఆక్సిజన్ మాస్క్ పెట్టు. మీరు బయట వెయిట్ చేయండి. మీరు బయట వెయిట్ చేయండి. వెళ్ళండి. డాక్టర్ ఎలా ఉంది? స్పృహలోకి వచ్చారు. మీరు వెళ్ళి చూడొచ్చు. హా, పద. మందారం, రాజన్న, అమ్మాయి గారు, రాజన్న. మందారం మందారం నీకు గతం గుర్తుకొచ్చిందా? గతం గుర్తుకు రావడం ఏంటన్నయ్యా? రాజు, మందారంకి గతం గుర్తొచ్చింది రాజు. అసలు మీరేం మాట్లాడుతున్నారు అమ్మాయి గారు? పెద్దయ్య గారు సీఎం అయ్యారా? ఆ జీవన్ నుండి రాఘవన్ తీసుకొచ్చారా? అమ్మగారిని పెద్దయ్య గారిని ఒక్కటి చేశారా? రాజు, మందారం అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు నిన్ను పొడిచిందెవరో చెప్పు మందారం. వద్దు, 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 నన్ను చంపదు, వద్దు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.